నేను మాజీ మంత్రి అయితే కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా రథయాత్ర ప్రారంభిస్తాను. నాకు 10 ఉన్నా లేకపోయినా ఈ ఎస్సీ బీసీ మైనార్టీ పేద వర్గాలకి ఈ అనంతపురంలో కూడా చాలా అరాచకాలు జరుగుతున్నాయి. మీకు పదవులు వస్తే ఒకటి, పదవులు అవుతూ ఒకటి. అందరూ రావాలనేది ఏం లేదు. ప్రజలకు సేవ్ చేయాలా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లేదు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే అతను ఒక్కడు పోరాడితే కాదు, ప్రతి యువతను మీలాంటి వాళ్ళు రావాలి, ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి కావాలి. అన్నీ ఏవైతే ప్రైవేటీకరణ ఇచ్చాడో మీరు మద్దతు మీరు అడిగినవన్నీ అడగండి, డిమాండ్ చేయండి. డిమాండ్ చేయకపోతే కమాండ్ డిమాండ్ చేసి రిమాండ్ పోయితే పర్లేదు. కమాండ్ డిమాండ్ చేసిన వాళ్ళు రిమాండ్ పోయినాడు, చంద్రబాబు నాయుడు రిమాండ్ పోయా సీఎం అయిపోయా, జగన్ కమాండ్ డిమాండ్ చేసే జైలు పోయా సీఎం అయిపోయా. కాబట్టి ఎవడైతే కమాండ్ జైలు పోయినాడో సీఎం అవుతున్నాడు. కాబట్టి మేము కూడా జైలు పోయేదానికి సిద్ధంగా ఉన్నాం. గరీబ్ హఠావో మరి ఇందిరాగాంధీ 50 సంవత్సరాల కింద 70 ఏళ్ళకి 1970లో 50 ఏళ్ళ కింద భూములు పంచింది. వేస్ట్ క్యాండిడేట్ సంవత్సరాలు జీతాలు ఇవ్వలేక 62 సంవత్సరాలు చేసినాడు. 60 చేయండి, 60 చేసి వాళ్ళ జీతాలన్నీ పెన్షన్తో సహా చేయండి, వాళ్ళు 60కే పోతారు. ఇప్పుడు 62 సంవత్సరాలు కాదు, మరి 63 చేస్తామో 64 చేస్తామో అనే టైప్లో ఉన్న బడ్జెట్ లేదు. పైల కేసులు పోతే 2027 వరకు నా దగ్గర ఎవరు రావద్దండి, పాత బిల్లులు ఏవి ఇవ్వము, ఏ రోడ్డు విధినా దగ్గరకు రావద్దండి అని ఆయన చెప్పేస్తున్నాడు. ఇక్కడ చూస్తే రోడ్లు సరిగ్గా లేవు, వర్షాలు లేవు, పంటలు లేవు, మైగ్రేట్ పోతున్నారు. అన్నీ ప్రైవేట్ కారణం చేసేసినాడు మోడీకి ఏమి భార్య లేదు, పిల్లలు లేరు. పెళ్ళం పిల్లలు చేసి పెళ్ళి పెట్టాక ఉన్నవాడైతే కదా భవిష్యత్తు గురించి. కాబట్టి దయచేసి మోడీ హటావో దేశ్కి బచావో. ఆయన ఉన్నంత వరకు అభివృద్ధి ఉండదు. అతను డ్రెస్ కోడు ఇంటర్నేషనల్ మోడల్ మేల్ యాంకర్ మాదిరి వ్యవహరిస్తున్నాడు. కానీ ఈజ్ నాట్ యాక్టింగ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. డిగ్నిటీ అతను ఈరోజు రాహుల్ గాంధీకి అర్హత ఉంటే కూడా 10 సంవత్సరాలకు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి పదవి ఇస్తామంటే వద్దన్నాడు. ఇప్పుడు రాడదేళ్ళాడు. ఏ సబ్జెక్టు కండిషన్ నీట్గా మాట్లాడుతున్నాడు. 55 ఏళ్ళ కుర్రోనికి సమాధానం చెప్పలేక నీళ్ళు నమ్ములుతూ దాటేసుకుంటా ఏదో బోఫర్స్ అంటారు, ఇంకోటి ఏదేదో అంటారు, స్కామ్లు అంటారు. ఎప్పుడో జరిపోయింది. ఇప్పుడు మీరు మరీ 3వ సారి గెలిచారు. మీరేం చేస్తున్నారు? ఎస్సీలు కులకు గర్వం లేదు. ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు, పేద వర్గాలకు అన్ని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయండి. బాటం నుంచి యూనివర్సిటీలో అయితేనేవి అన్నీ చేయండి. ప్రైవేట్ గవర్నమెంట్ ఇచ్చినవన్నీ మళ్ళీ తీసుకురండి. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ గారు, జగన్ గారు, మీకు తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఉంటే వెంటనే ఎన్డీఏ నుంచి విత్డ్రా చేసుకోండి.